చేసి వచ్చాను. క్రూషీ ఫ్లవర్ చాలా సింపుల్ అండ్ ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ దీనికి మ్యాజిక్ రింగ్ వేసుకోవాలనమాట. మ్యాజిక్ రింగ్ వేసుకున్న తర్వాత 2 చైన్స్ అయితే చేయాలి. మనము యాన్ ఓవర్ చేస్తాం కదా! అది జస్ట్ ముడిలా ఉంటుంది. అది కాకుండా 2 చైన్స్ చేసుకోవాలనమాట. 2 చైన్స్ వేసిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూసేయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను ఏది ఏంటి అని చూడండి. 2 చైన్స్ తీసుకోవాలనమాట. మ్యాజిక్ రింగ్ నుంచి 2 చైన్స్ అంటే మనకి మ్యాజిక్ రింగ్ ప్లస్ ఆ యాన్ అనేది కరెక్ట్‌గా హోల్డ్ చేసుకుంటే మనకి ఫ్లవర్ అనేది కరెక్ట్‌గా వస్తుందనమాట. 1 అండ్ 2 చైన్స్ వేసేసాం కదా! ఇప్పుడు యాన్ ఓవర్ చేసి స్లిప్ నాచ్ అంటే మ్యాజిక్ రింగ్‌లో నుంచి బయటికి తీసుకొని మళ్ళీ యాన్ ఓవర్ చేయాలనమాట. మ్యాజిక్ రింగ్‌లో నుంచి బయటికి తీసుకొని యాన్ ఓవర్ చేసాం కదా! మళ్ళీ యాన్ ఓవర్ తీసుకొని ఇప్పుడు 3 ఉన్నాయి అక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా! 1, 2, 3 ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ యాన్ ఓవర్ చేసి ఏదైతే యాన్ ఓవర్ చేసామో దాన్ని ఇక్కడ 2 చైన్స్ ఉన్నాయి కదా! నేను కౌంట్ చేస్తున్నాను చూడండి. ఆ 2లో నుంచి ఈ యాన్ ఓవర్ ఒకటి తీయాలనమాట. మళ్ళీ ఇంకా 2 ఉన్నాయి కదా! మనకి ఇంతకు ముందు 4 ఉన్నాయి. ఇప్పుడు 2 ఉన్నాయి కదా! మళ్ళీ యాన్ ఓవర్ తీసుకొని దాంట్లో నుంచి తీయాలనమాట. ఇలా ఎన్ని చైన్స్ చేయాలంటే మనము ఆల్రెడీ ఒకటయింది. ఇంకా ఒకటి చేయాలనమాట. అంటే ఒక్కొక్క పెటల్‌కి 2 చేయాలనమాట ఇలా. యాన్ ఓవర్, స్నిప్ నోచ్, యాన్ ఓవర్, పుల్, యాన్ ఓవర్ తీసుకొని పుల్ ద 2 యాన్ ఓవర్. ఇలా సేమ్ ప్రాసెస్ మన మ్యాజిక్ రింగ్ నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు 5 పెటల్స్‌గా వస్తుంది. అవి కంప్లీట్ అయ్యేంత వరకు సేమ్ ప్రాసెస్ చేయాలన్నమాట బేస్ ఫ్లవర్‌కి. ఇది కలర్ చేంజ్ కూడా సేమ్. మనము ఎక్కడైతే ఎగ్జిట్ దగ్గర వస్తామో అక్కడ ముడిలోనే ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అందులో నుంచి ఫస్ట్ దీన్ని చేసిన తర్వాత 2 చైన్స్ వేసుకొని మనకి ఫ్లవర్‌లో 2 హ్యాండ్స్ అయితే ఉన్నాయి కదా! వాటిల్లో నుంచి యాన్ ఓవర్, స్నిప్ నాచ్ చేస్తూ పైన లేయర్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట ఫ్లవర్ చుట్టూ. ఇలా కంటిన్యూస్‌గా మనకి 5 పెటల్స్ ఉన్నాయా? ఆ 5 పెటల్స్‌కి ఇలా స్నిప్ నాచ్ అండ్ యాన్ ఓవర్ చేస్తూ కంప్లీట్ చేయాలి. అండ్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఫ్లవర్‌కి అక్కడ మనము స్టార్టింగ్‌లో 2 చైన్స్ అలా వేస్తూ 2 స్టాండ్స్ చేసాం కదా! వాటిల్లో నుంచి యాన్ ఓవర్ చేస్తూ, స్నిప్ నాచ్ చేస్తూ పుల్ అవుట్ చేయాలన్నమాట. అలా 2 ఆర్ 3 వస్తాయి మనకి ఒక ఫ్లవర్‌కి. చేసిన తర్వాత 2 చైన్స్ చేసుకొని మ్యాజిక్ రింగ్‌లో నుంచి బయటికి తీసి అలా మళ్ళీ నెక్స్ట్ పెటల్‌కి కంటిన్యూ చేస్తూనే ఉండాలి. యాన్ ఓవర్ అండ్ స్లిప్ నాచ్, పుల్ అవుట్ ఇలా చేస్తూనే ఫ్లవర్ అంతా కంప్లీట్ చేయాలన్నమాట. అలా చేస్తుంటే మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా టర్న్ అవుతుంది. ఈ వీడియో నేను ఆల్రెడీ షార్ట్ వీడియో షేర్ చేశానన్నమాట. షార్ట్ వీడియోలో డీటెయిల్డ్‌గా ఏం చెప్పలేదు. దానికి కంటిన్యూస్‌గా ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానన్నమాట. దానికి మీరిచ్చిన సపోర్ట్‌కి చాలా అంటే చాలా థాంక్స్. ఈ వీడియో కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. మర్చిపోకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా చేశారో ఏంటో కూడా కామెంట్‌లో చెప్పండి. మనము ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకున్నాం కదా! మనకు దగ్గర ఉన్న క్లిప్‌కి కొంచెం గ్లూ అప్లై చేసి ఫ్లవర్స్ స్టిక్ చేయడమే. చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్‌గా వస్తుంది. ఇంకా అప్‌కమింగ్ వీడియోస్ చేస్తాను. ఈ వీడియో ఎలా ఉందో ఏంటో కామెంట్‌లో చెప్పండి. కానీ మర్చిపోకుండా ఏం చేయాలో తెలుసు కదా! లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చలో లెట్స్ హావ్ ఎ లుక్ అవర్ క్లిప్ ఎలా ఉందో చూసేద్దాం రండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ వెన్ ఐ డిడ్ దిస్ క్లిప్. చాలా ఎక్సైటెడ్ ఉండే ఎందుకంటే అంత పర్ఫెక్ట్ అండ్ కూల్‌గా వచ్చింది.